ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మిక్కిరు. న్యూస్ హెడ్లైన్స్. ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. గోపాలపురం నియోజకవర్గం ప్రముఖ కేంద్రమైన ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ప్రతి గ్రామంలో ఘనంగా జనసైనికులు, బీజేపీ శ్రేణులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ ఘనంగా జరిగాయి. అలాగే ద్వారకా తిరుమలలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఆయన మాట్లాడుతూ, ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చానని ఆయన కాలేజీ డేస్ ని షేర్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ద్వారకాతిరుమల మండలం జనసైనికులు, వీర మహిళలు, బీజేపీ మరియు టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను ఒక ఎమ్మెల్యేగా రాలేదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా వచ్చాను. కాలేజీ చదువుకునే రోజుల్లో మేము మా కాలేజీ విజయవాడ కలెక్టరేట్కు పులిహార మరియు వాటర్ ప్యాకెట్. తుఫాన్ బాధ్యత నిమిత్తం దేవాదాయ మినిస్టర్ ఆనం రామ్ నారాయణ రెడ్డి మరియు కమిషనర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుండి విజయవాడ కలెక్టరేట్కు తుఫాన్ బాధ్యత నిమిత్తం 10,000 పులిహోర మరియు వాటర్ ప్యాకెట్లు పంపడం జరిగింది. అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు 5,000 పులిహోర ప్యాకెట్లు మరియు 5,000 వాటర్ ప్యాకెట్లు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొనడం జరిగింది. దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ద్వారకా తిరుమల మండలం నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యి నివాళులు అర్పించడం జరిగింది. ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషిగా సహాయం చేయాలి. డిఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పట్టణంలో వ్యాపారులు దుప్పట్లు, బిస్కెట్లు, అగ్గిపెట్లు, కొవ్వొత్తులు, పండ్లు, కూల్ డ్రింక్స్ ఇలా నిత్యావసర వస్తువులను, సరుకులను సిటీఓ బి వినోద్ కుమార్, డిఎస్పీ రవిచంద్ర చేతుల మీదుగా వరద బాధితులకు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవిచంద్ర ఇలా మాట్లాడారు. వచ్చినటువంటి ముంపు, వరద బాధితుల వాళ్ళ కష్టాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. దానికి ఉడతా సాయంగా మన జంగారెడ్డిగూడెం నుంచి మన సిటీఓ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి దగ్గర ఉన్నటువంటి రెడీ టు ఈట్, రెడీ టు యూజ్ అనేటువంటి ఆర్టికల్స్, కొవ్వొత్తులు కావచ్చు, అగ్గిపెట్లు కావచ్చు, అక్కడ అవసరమైనటువంటి బిస్కెట్స్, ఇట్లాంటి అవసరానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా దుప్పట్లు, అట్లాగే బట్టలు, ఇట్లాంటివన్నీ కూడా మందులు కలెక్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇట్లా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఇంకొక మనిషి ఆదుకోవడం అనేది మానవత్వాన్ని అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, జంగారెడ్డిగూడెం వాళ్ళు ప్రదర్శించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది అప్రిషియేట్ చేస్తా ఉన్నాను.